సో చూడండి ఎంత పెద్ద కొండలో మొత్తం ఇదంతా కొండ. ఇంకా మనకి కాసేపు అయిందంటే ఇదంతా చీకటి అయిపోద్ది రోడ్డు. మనం ఒక 6:30 లోపు అయితే దిగిపోవాలి. మా వాడు ఇంత పెద్ద కొండ బండి ఎక్కుతుందా ఎక్కదా అంటున్నాడు. అదేనంట సస్పెన్స్ ఆడికి. చూద్దాం ఆడికి ఎలాగ ఎక్కుతుంది అంటే మనకి చూపిద్దాం. సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. దిస్ ఈజ్ మనీ బ్లాగ్స్ వైజాగ్. గైస్ ఈరోజు అయితే మీకు ఒక బ్యూటిఫుల్ హిడెన్ స్పాట్కి అయితే తీసుకెళ్ళిపోతున్నాను. అదైతే మన వైజాగ్లో సింహాచలం దగ్గర అయితే ఉంది. సో ఒక్కడనే అయితే వెళ్ళట్లేదు, నాతో పాటు మా తమ్ముడు కూడా వస్తున్నాడు. హాయ్ చెప్పరా. నేను ఒక్కడనే అయితే వెళ్ళట్లేదు, ఇంట్లో గోల పెడుతున్నాడు వస్తానని చెప్పి. సో ఈయన్ని కూడా తీసుకెళ్తున్నాను. సో మనకి కూడా ఫోటోలు అయితే తీయడానికి పనికొస్తాడు. సో గైస్ మీరందరూ చాలా బాగున్నారని అయితే అనుకుంటున్నాను. సో నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను. సో మన బ్లాగ్స్ని ఇలాగే సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ గైస్. అలాగే వీడియోని ఎందాకైతే చూడండి, ఎక్కడ స్కిప్ అయితే చేయకండి. ఇలా స్టార్ట్ అయిపోదాం ఇంకా. గైస్ చాలా రోజులు అయింది గ్లౌజ్ వేసుకొని అన్నీ చేసి. సో మళ్ళీ చాలా రోజుల తర్వాత అయితే గ్లౌజ్ అయితే వేస్తున్నాను. సో ఈ రోడ్స్లో స్పీడ్ బ్రేకర్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి మనం వెళ్ళడానికి కొంచెం టైం పడుతుంది. సో నా మైక్ అయితే పోయిందనమాట. సో ఈ ఎయిర్కి మీకు వాయిస్ ఎలా వస్తుందో కూడా నాకు తెలియదు. సో గ్లౌజ్ వేసుకొని చాలా రోజులు అయింది కదా, కొంచెం పెట్టేస్తాను కనిపిస్తుంది. సో నా రేసింగ్ చూసారా ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. సో నాదైతే ఒక 4-5 డేస్ అయితే నేను ఊరు వెళ్ళొచ్చాను. బండి అనేది వర్షంలో ఉండిపోవడం వల్ల ఏమైందంటే ఇందులోకి వెళ్ళిపోయినట్టుంది వాటర్. సో దానివల్ల చూడండి రోజు ఈజీ అదే వెళ్ళిపోతుంది రోజు. సో మాది ఆల్రెడీ చెక్ చేస్తున్నారు. సో ఈ అనేడి బ్రిడ్జ్ నుంచి అలా యూటర్న్ తీసుకుంటే అక్కడ ఒక లెఫ్ట్ ఉంటుంది. సో ఆ లెఫ్ట్ తీసుకున్నట్టయితే మనం హైవే ఎక్కవసరం లేదనమాట. సో డైరెక్ట్ సింహాచలం ఆర్చ్ ఉంటుంది కదా, సో ఆర్చ్ పైకి అయితే వెళ్ళిపోతాం. హెల్మెట్ అయితే మొన్న కింద పడిపోయింది అనమాట. కింద పడిపోవడం వల్ల ఏమైందంటే నా మైక్ అలాగే నా వైజరు మొత్తం అన్నీ విరిగిపోయాయి మొత్తం అన్నీ. క్వాలిటీగా ఉన్నారు నాయన, ఆరునైనా పడుతుంది. సో ఈ రోడ్లో కానీ వెళ్ళామంటే మనకి ఎక్కడ కూడా పోలీసులు అయితే ఆపరనమాట. సో ఇదంతా సర్వీస్ రోడ్డే. సో పైకి వెళ్ళిన తర్వాత అయితే మళ్ళీ సింహాచలం దగ్గర అయితే మనం కట్ అవ్వాలి. సో సింహాచలం ఆర్చ్ దగ్గర వెళ్ళిపోతాం. ఒకే రోడ్డు. గోడలో నేను చచ్చిపోయేలా ఉన్నా. సో లెఫ్ట్ సైడ్ వెళ్తే మనకి సింహాచలం ఆర్చ్ అయితే వస్తుంది. బస్సు ఎత్తుకొచ్చేస్తున్నాడు కదా. సో మనకి సింహాచలం ఆర్చ్ దగ్గరే ఒక పెట్రోల్ బంక్ అయితే ఉంటుంది. సో జస్ట్ ఇలా ఆర్చ్ పక్కన ఒక పెట్రోల్ బంక్ అయితే ఉంటుంది. వన్ డే అయితే మన జీవీఎంసీ మొత్తం అయితే క్లియర్ చేసేసింది. సో ఇదే వచ్చి సింహాచలం కొండ. సో ఇక్కడ నుంచి మొత్తం ఘాట్ రోడ్ అయితే స్టార్ట్ అయిపోతే జాగ్రత్తగా అయితే వెళ్ళాలి కొంచెం. మధ్యలో నుంచి వస్తాడు అనుకుని అనిపిస్తుంది. ఇక్కడ 30 ఇచ్చాడు స్పీడ్ లిమిట్. సో ఘాటే కదా, స్లోగా వెళ్ళాలి. అప్లో వెళ్ళేటప్పుడు పర్లే, కానీ డౌన్లో వచ్చేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా అయితే రావాలి. 10 రూపీసేనా? సో 10 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. కార్కి అయితే 30 అనుకుంటా. కార్ 30 ఉంది ఒక టికెట్ 10 అవుతుంది.
అయితే అక్కడికి వెళ్ళాలన్నమాట. సో అక్కడ ఉంది వ్యూ పాయింట్ అయితే, ఆ కొండ మీదకి అయితే వెళ్ళాలి. సో ఇంకా పైకి వెళ్ళాలి. మా వాడు ఇంత పెద్ద కొండ బండి ఎక్కుతుందా ఎక్కదా అంటున్నాడు. అదేనంట సస్పెన్స్ ఆడికి. చూద్దాం ఆడికి ఎలాగ ఎక్కుతుంది అంటే మనకి చూపిద్దాం. వావ్, సన్ రైజ్ సన్సెట్ చూడరా ఇక్కడ. వెల్కమ్ టు సింహాచలం. పండు ఇగో ఈ పైకి వెళ్ళాలా వ్యూ పాయింట్కి. ఏనా కదా మనం వ్యూ పాయింట్కి వెళ్ళడానికి. బట్ చూసారా రోడ్ అంత దారుణంగా ఉందో. నా టైర్ గాయస్ చూడండి. ఓరే నాయన ఎంత చీకటిగా ఉంది. సో హెడ్ లైట్ వేద్దాం. సో ఈ రెండు కొండలే. సో చూడండి ఎంత పెద్ద కొండలో. మొత్తం ఇదంతా కొండ. ఇంకా మనకి కాసేపు అయిందంటే ఇదంతా చీకటి అయిపోద్ది రోడ్డు. మనం ఒక 6:30 లోపు అయితే దిగిపోవాలి. వావ్ వావ్ వావ్, చాలా బాగుంది. ఇక్కడ నుంచి చూడండి ఎంత బాగుంది. వాటిలో కంట్రోల్ చేసుకోవాలి. సో అప్పుడు నేను వచ్చేటప్పుడు ఎవరు అసలు వెళ్ళేవారు కాదు. ఇప్పుడు మాత్రం చాలా మంది వెళ్తున్నారు. చూడండి ఎన్ని బైక్స్ దిగుతున్నాయో. అప్పుడు నేను ఒకసారి వచ్చినప్పుడు అయితే అస్సలు బైక్సే వెళ్ళలేదు. నేను వినోద్ తప్పి ఇంకెవరు వెళ్ళలేదు ఇక్కడికి. అప్పుడు అంటే నేను ఎవరు వెళ్ళలేదంటే అసలు ఎవరు వెళ్ళలేదని కాదు, అంటే అంతమంది ఎక్కువ మంది ఎవరు వచ్చేవాళ్ళు కాదు విజిట్ చేయడానికి. బట్ ఇప్పుడు విజిట్ ఇక్కడైతే చూడండి ఒక చిన్న టెంపుల్ కూడా ఉంది. సో ఈ టెంపుల్ చూసినట్టయితే ఫుల్గా మనకి డైలీ పూజలు కూడా చేస్తారు అనుకుంటా. సో ఇంత పైకి వచ్చి పూజలు చేస్తున్నారంటే చాలా గ్రేట్. అసలు మన వాళ్ళు అయితే చాలామంది కింద ఉన్న గుళ్ళే పట్టించుకోవడం మానేశారు. అలాంటిది పైకి వచ్చి ఇంతగా మంచిగా పూజ చేస్తున్నారంటే సో ఇది చూడండి అక్కడ నేమ్స్ రాసి పెడదామని చెప్పి అక్కడ ఒక ఇది కడితే దాని మీద కూడా వీళ్ళ పేర్లు మొత్తం అన్ని రాసేసారనమాట. సో మొత్తం అన్ని వీళ్ళ పేర్లు ఉన్నాయి. ఎక్కడ పడితే అక్కడ పేర్లు రాయడం బాగా అలవాటు అయ్యండి మన వాళ్ళకి, నాకు అర్థం కాదు. సో అది గాయ్స్ వ్యూ పాయింట్ వచ్చేసి చూడండి చాలా అంటే చాలా బాగుంది. ఇటు సైడ్ చూసినట్టయితే మొత్తం అంతా డౌనే అనమాట. చిన్న పైన కిందకైతే వెళ్ళిపోతాం. సో ఇప్పుడైతే లైట్ కూడా వేసారు అనమాట. మనం కింద నుంచి చూస్తే సింహాచలం బోర్డు అయితే కనిపిస్తుంది కదా పెద్దది. సో ఇదే అనమాట ఉందో. సో మొత్తం హిల్స్ అలాగే ఇక్కడ నుంచి చల్ల గాలి వేస్తుంది. చాలా చాలా బాగుంది. సన్సెట్ అయితే మిస్ అయిపోయాం. ఒక్క పావు గంట అరగంట ముందు వచ్చింటే సన్సెట్ కూడా వచ్చింది. సో అటైతే సన్సెట్ అయిపోయింది. సో మీరైతే కరెక్ట్గా ప్లాన్ చేసుకుంటే సన్సెట్ కూడా చూడొచ్చు, చాలా బాగుంటుంది. సో నేను వస్తాడికి ఆల్మోస్ట్ 5:30 అలాగే అయిపోయింది. ఎందుకంటే ఇవన్నీ కవర్ చేసేసుకొని మొత్తం కింద రోడ్ అంతా కవర్ చేసుకుని వస్తాడికి అయితే నాకు టైం పట్టింది. ఎలాగుందిరా పండు? సూపర్. చెప్పు మన వాళ్ళకి రమ్మని చెప్పేసి. సో అదిగా ఇవాళ వీడియో. ఇప్పుడు దాకా వీడియో చూసిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్.
నా సపోర్టర్స్ అందరికి కూడా లవ్ యూ ఆల్. ఇలాగే వీడియోస్ చూస్తూ సపోర్ట్ చేస్తూ ఉండండి. సో తొందరలో అయితే గోప్రో కొని ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే చేద్దాం. సో థ్యాంక్ యూ సో మచ్ గైస్, లవ్ యూ ఆల్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్. మర్చిపోకుండా ఒక లైక్ కామెంట్ అయితే వేసేయండి. బాయ్ బాయ్.